गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवश्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजीविर्वाजनीवती दीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మాసానాం మార్గశీర్షోహం అంటూ ఉంటారు కదా, అలాగా ఈ జనవరి నెల మాస ఫలాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ప్రస్తావించబోతున్నాం. అయితే ఈ అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అలా 27 నక్షత్రాల వారికి, ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మాస ఫలాల రూపంలో మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఆ విషయాన్ని గమనించండి. అయితే ఈ నెలలో మనకి మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా అంటే, 2వ తారీఖుని చూస్తే బుధుడు వక్రం నుంచి త్యాగం చేసేస్తున్నాడు. వక్రగతిలో ఉన్నటువంటి బుధుడు వక్రత్యాగం అవుతుంది 2వ తారీఖున. ఆ తర్వాత చూసినట్లయితే కనుక 7వ తారీఖున ధనస్సులోకి బుధుడు రాబోతున్నాడు. తర్వాత చూస్తే 14వ తారీఖున రవి మకర సంక్రమణం చేస్తున్నాడు. అయితే ఈ యొక్క 14వ తారీఖున రవి మకర సంక్రమణం అంటే సంక్రాంతి పండుగ. ఈ నెల 14వ తారీఖున. 18వ తారీఖున శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ విధంగా ఈ మాసంలో బుధుడు వక్రత్యాగం ఉన్నది. ఆ తర్వాత బుధుడు ధనస్సు రాశిలోకి, తర్వాత 14వ తారీఖున రవి మకరంలోకి మకర సంక్రమణం, 18వ తారీఖున శుక్రుడు ధనస్సులోకి. ఈ మార్పులు ఈ చేర్పులు జరగబోతున్నాయి. సరే, మరి ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం. ఈ యొక్క ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. చిత్తా నక్షత్రం 3-4 పదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏ విధంగా ఉండబోతుంది తులారాశి వారికి అనే విషయాన్ని తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే తులారాశి వారికి కొన్ని విషయాలలో కొంచెం ఆలోచన, తర్వాత ఆనందం ఏమొచ్చినా సరే వీళ్ళని పట్టలేము. అన్ని రకాలుగాని కూడా అద్భుతంగా ఉన్న విషయం చెప్పేస్తూ ఉంటారు వీళ్ళు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక విదేశీ ప్రయాణాలు కానీ, విదేశాలు వెళ్ళి చదువుకోవాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కానీ ఈ మాసం సఫలీకృతం అవ్వడానికి బాగుందని చెప్పుకోవచ్చు. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, కొంచెము ఈ యొక్క మాసంలోనే మనకి తెలియకుండానే కుటుంబంలో మాత్రం అండి చిన్న పరస్పర అంటే ఏమిటంటే అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం కనపడుతుంది. ఎలా అంటే కనుక మీ నిర్ణయాలని అవతలి వాళ్ళు ఒప్పుకుంటారని మీరు నిర్ణయం తీసేసుకుంటే అవతలి వాళ్ళు అది కరెక్ట్ కాదు అని మీతో వాదిస్తారు. అప్పుడు మీరు అది కరెక్ట్ అని నేను అనుకున్నాను అని చెప్పకుండా కోపంతో మీరు అరుస్తారు. దాంతో గొడవలు రావడం అనేది జరుగుతుంది. అందువల్ల ఏదైనా సరే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం మొదట్లోనే. తర్వాత చూస్తేనేమో మనకి కొన్ని విషయాల్లో మనం ఎప్పుడైతే తగ్గామో వెంటనే మారిపోతుందండి. వితిన్ ఒక 4-5 రోజులు కొంచెం కోపాలు తాపాలు ఉన్న తర్వాత వృత్తుల్లో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న, వ్యాపారాల్లో ఉన్న, ఏ జీవిత భాగస్వామితో అయినా సరే పరిస్థితులు మళ్ళీ మీకు అనుకూలంగా మారుతాయి. ఓన్లీ మీ యొక్క ప్రవర్తనే దీనికి కారణం. మీ ప్రవర్తనలో పరివర్తన మార్గంలో కాస్తంత ప్రశాంతంగా మీరు ఆచితూచి మాట్లాడితే చాలా, అంతకన్నా మీరేం కష్టపడక్కర్లా. కొంచెం మన స్పీడ్ తగ్గించుకుంటే చాలండి, అంతకన్నా ఇంకేం లేదు. ఇంకా చాలా హ్యాపీగా ఉంటారు మీరు. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కుటుంబంలో కూడానండి కొన్ని అనుకూలతలు, కొన్ని అననుకూలతలు కూడా మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం కనపడుతుంది. వివాహ ప్రయత్నం కానీ, ఉద్యోగ ప్రయత్నం కానీ మీరు చేసినట్లయితే తప్పనిసరిగా వివాహాలు కుదురుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. పండగ తరువాత వివాహాలు కుదరడం, పెళ్ళిళ్ళు కూడా తొందరగా అయిపోయినా ఆశ్చర్యం లేదు. ఒక మాసంలో పెళ్ళి అయిపోయినా ఆశ్చర్యం లేదు. ఆ తర్వాత ఉద్యోగంలో ఈ ఉద్యోగం పెద్దగా బాగోలేదు, ఇంకా పెద్ద ప్యాకేజ్ రావాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తుంటే తప్పనిసరి అది కూడా మీకు చక్కగా ఆ ఉద్యోగం కూడా మంచి మీరు అనుకున్నటువంటి ప్యాకేజ్తో వచ్చే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఈ యొక్క తులారాశి వారికి చెప్పాలంటే ఫస్ట్ వీక్ కొంచెం ఇబ్బంది పెట్టినా తర్వాత అంతా కూడా మార్గం బాగుందనే చెప్పచ్చు. అయితే ఏంటంటే కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గ్రహాలు ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటాయి. ఆ విషయం మనకు తెలియని విషయం కాదు.
కానీ కోర్టు వ్యవహారాల్లో కానీ ఎవరికైనా మాటలు ఇవ్వడం కానీ వాగ్దానాలు చేయడం కానీ లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎవరో వచ్చి మనకు చెబితే అవి పాస్ ఆన్ చేయడం కానీ ఇలాంటివి ఏం చేయకుండా ఉంటే మీ అంత హ్యాపీయెస్ట్ పర్సన్ ప్రపంచంలో ఉండడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండండి. ప్రతి విషయం కూడా తగిన జాగ్రత్తలతోటే మాట్లాడేటప్పుడు కానీ, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు కానీ, ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, రాత కోతలకు సంబంధించిన సిగ్నేచర్స్ విషయంలో కానీ కాస్తంత జాగ్రత్తగానే ఉండండి. శారీరకంగా మీకు చిన్న చిన్న అలసట వలన అసౌకర్యం ఏర్పడుతుంది. అంటే అలానే జబ్బులు చేయడాలు లేకపోతే రోగాలు రావడాలు ఏం కాదు, కానీ కొంచెం శారీరకంగా అలసట అంటే స్ట్రైన్ అయిపోతూ ఉంటారు. అందువలన ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయం చెప్పాలంటే కనుక మీ గోల్ మీరు రీచ్ అవ్వడానికే చూస్తూ ఉంటారు. అంటే విదేశీయానం చేయాలంటే వెళ్ళిపోదాం పర్వాలేదు, డబ్బులైనా పర్వాలేదని ఎవరినైనా నమ్మిచ్చేస్తే మోసపోతారు. అందుకని జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేసుకోండి. మీ గోల్ రీచ్ అవ్వడానికి మీరు ఏదైనా సంకల్పం చేయాలన్నా, ఏదైనా కొనాలన్నా, అమ్మాలన్నా, పెట్టుబడులు సెక్యులేషన్స్ పెట్టుబడులు పెట్టాలన్నా, ఏం చేయాలన్నా కూడా మీరు కొంచెం ఒక్క నిమిషం ఆగి ఆలోచించి అప్పుడు మీ వాళ్ళతో కొంచెం సంప్రదించి మీ శ్రేయోభిలాషులతో మీకు ఇష్టమైన వ్యక్తులతో అప్పుడు నిర్ణయం తీసుకోండి. లేకపోతే కనుక మీరు కొంచెం చిక్కుల్లో పడతారు. అందువల్ల ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. అదేవిధంగా మీకు ఏ విషయంలో అయినా సరేనండి, సంకల్పం నెరవేరాలంటే పట్టుదల కావాలి. ఆ పట్టుదల ఎక్సలెంట్గా ఉంటుంది, కానీ మోసపోకండి. అది గుర్తుపెట్టుకుంటే అన్ని విధాలా బాగానే ఉంటుంది మాసం. కానీ కొంచెం జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయండి. ఇంకా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, మరి పరిహారాలు ఏం చేసుకోవాలంటే కనుక మీకు వీలైనప్పుడల్లా మీరు తులారాశి వారు మహాలక్ష్మీదేవిని దర్శించడం, అమ్మవారు పార్వతీదేవిని కానీ సరస్వతీదేవిని కానీ చేయటం, త్రిమూర్తి స్వరూపిణైనటువంటి లలితా పరమేశ్వరిని శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముజ్జత ఈ 2 లైన్లు కుదిరితే 108 సార్లు లేదా 5 సార్లు అన్నా సరే చదివి కుంకుమ ఆమెకి సమర్పించి ఆ కుంకుమ మీరు పెట్టుకొని చక్కగా మీరు విష్ణు సహస్రనామాన్ని ఎంత వీలైతే అంత రోజు ఒక్కసారైనా వినండి. మీరు శుక్రవారం పూట బుధవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చెయ్యండి. ఏ రోజు కుదిరితే ఆ రోజు మర్చిపోకుండా మనం శుక్రవారం పూట కుంకుమ పూజ కూడా చేసుకోండి. శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా జాతకాలు చూడాలన్నా, పొంతనలు చూడాలన్నా, ఏ విషయంలో సరే పిల్లలకి పేర్లు పెట్టడానికి కానీ, లేక ఏదైనా గృహారంభ గృహప్రవేశ పెళ్లి సంబంధాల విషయం కానీ, పెళ్లి సంబంధాలకు సంబంధించినటువంటి ఏదైనా మా నిశ్చితార్థ ముహూర్తాలు ఇలాంటి ముహూర్తాలకు కానీ నన్ను సంప్రదించవచ్చు. జాతక చక్రాలు వేయడానికి, కుంభ వివాహాలు, కదలి వివాహాలు జరిపించడానికి, ఏమైనా దోషాలు పూజలు జాతకంలో రెమెడీస్ కావాలన్నా నన్ను వెంటనే సంప్రదించండి. అంతేకాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 15 సంవత్సరాలుగా నేను నడిపిస్తూ ఉన్నాను. అందువలన పెళ్లి కానిటువంటి వివాహం కానటువంటి యువతి యువకులున్నా, లేకపోతే ఎవరైనా సెకండ్ మ్యాచ్లు వాళ్ళు ఉన్నా కూడా అన్ని వర్ణాల వాళ్ళు కూడా హిందువులైతే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.